రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలోని ఎక్కడ లేని విధంగా 8 రోజుల పాటు జరిగే తిరుపతి గంగమ్మ జాతరకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్న గంగమ్మ జాతరపైన ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ తోటి మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర మరో 3 రోజుల్లో ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆలయ పాలక మండలి అదేవిధంగా అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లను శరవేగంగా చేస్తున్నారు. మరోవైపు తిరుమల వెంకన్నకు సోదరిగా తిరుపతి గ్రామ దేవతగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపైన మనతో మాట్లాడడానికి ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర అంటే ఈ రాయలసీమలోనే ఓ పెద్ద పండుగ వాతావరణం. ఈ 8 రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ యొక్క గంగమ్మ జాతర మే 5వ తేదీ నుంచి మే 13వ తేదీ వరకు జరుగుతుంది. ఈ యొక్క జాతర మహోత్సవానికి ఒక తిరుపతి నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి పక్కనే ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతుంటారు. వాళ్ళందరికీ అనుగుణంగా పెరిగిన భక్తుల దృష్ట్యా వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లు సౌకర్యాలను కూడా మేము ఇప్పటికీ అన్నీ పూర్తి చేసుకున్నాం. ఇటుపక్క టీటీడీ సహకారం, అటుపక్క మున్సిపల్ కార్పొరేషన్ సహకారం, తుడావాళ్ళ సహకారంతో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావాల్సి వచ్చాయి. ఇంతకుముందు గతంలో చలువు పందిళ్ళు తుడా ఆఫీస్ వరకే వేసేవాళ్ళు. ఈసారి మా పాలక మండలి వచ్చిన తర్వాత భక్తుల ఒక సౌకర్యాలే మాకు ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. మేము చలువు పందిల్ని అటు మార్కెట్ సైడ్ నుంచి సెంట్రల్ పార్క్ వరకు ఇట్లా ఈస్టర్న్ సైడ్ చేస్తున్నాం. ఇటుపక్క వచ్చేటప్పటికి సౌత్ సైడ్ వచ్చేటప్పటికి పోస్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తున్నాం. ఇది ఎప్పుడు గతంలో ఎన్నడూ జరగలేదు. భక్తులకి ఎటువంటి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా, అసౌకర్యం లేకుండా వాళ్ళకి సౌకర్యవంతంగా చలువు పందులు ఏర్పాటు చేసాం. అదేవిధంగా టెంపుల్ ప్రెమిసెస్లో కూడా పాలక మండలి ఒక నిర్ణయం మేరకు వచ్చిన భక్తులందరికీ కూడా మంచినీళ్ళు బాటల్ని అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కూడా ప్రతిరోజు కూడా మేము పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. భక్తులు హ్యాపీగా గుడికి వచ్చి వాళ్ళు సంతోషంగా అమ్మవారి దర్శనం చేసుకునే వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొద్ది సంవత్సరాలుగా జాతర కూడా వైభవంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే భక్తుల యొక్క సంఖ్య కూడా ఏటికేడు బాగా పెరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే భక్తులు సంబంధించి అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకోవడానికి ఆ యొక్క స్థలం కొంత కంజెక్షన్గా ఉంది. దీనికి ఎక్కడ ఏర్పాట్లు చేశారు? దీనికి సంబంధించి మనకు యాక్చువల్గా తిరుపతి నడిబొడ్డు ఉన్నటువంటి గ్రామదేవత గుడి ఇది. చుట్టుపక్కలంతా కూడా కమర్షియల్ బిల్డింగ్స్ అయిపోయాయి కాబట్టి జాతర రోజున ఎస్పెషలీ 12వ తారీఖున పొంగలు పెట్టే భక్తులందరూ కూడా మార్కెట్ నందు, మున్సిపల్ మార్కెట్ నందు పూర్తిగా ఆ రోజు సెలవు దినంగా ప్రకటించి మార్కెట్ అంతా కూడా పొంగలు పెట్టుకునేదానికి అక్కడ అన్ని ఏర్పాట్లు కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా చలువు పందెళ్ళు అదేవిధంగా వాళ్ళు పొంగలు పెట్టేదానికి పొయ్యిలన్నీ కూడా ఏర్పాటు చేశారు. మీరు చెప్పండి, మొదటి 5 రోజుల కంటే ఆ తర్వాత వచ్చే 3 రోజుల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండబోతుంది. అంటే భక్తుల్ని నియంత్రించడానికి ఎలాంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు? గుడి యొక్క కాంపౌండ్లోనే క్యూ లైన్లు ఉన్నాయి. ఇప్పుడు అది భక్తుల యొక్క దృష్టిని పెట్టుకొని క్యూలో జనాలు పెరుగుతున్నారు. లాస్ట్ టైం కూడా 1,00,000 జనాభా వచ్చారు ఆ రోజు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా చైర్మన్ గారు పాలక మండలి నిర్ణయానికి క్యూ లైన్ని బయటికి తీసుకొని పోయి అక్కడ 1/2 కిలోమీటర్ నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడి నుంచే వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు కానీ తాగినీళ్ళు వసతి కానీ అన్నీ ఆరోగ్యపరంగా మెడికల్ క్యాంపులు కానీ బయట నుంచే మేము తీసుకొని వస్తున్నాము. ఇప్పుడుండే కలెక్టర్ కానీ ఎస్పీ కానీ 3-4 మీటింగ్లు పెట్టుకొని ప్రతి ఒక్క దీన్ని ఇప్పటికీ గుడిని రోజు మార్నింగ్ 10:30 నుంచి 12 వరకు విజిట్ చేస్తున్నారు. సాయంకాలం 5 నుంచి 6 వరకు విజిట్ చేసి క్యూ లైన్లు ఎలా పెడుతున్నారు ఒక మ్యాప్ వేశారు. ఇప్పుడు అంతా ఉండేది ఆ మ్యాప్ పైన ఉంది. అలాగే వాళ్ళు మాకు పోలీసు వాళ్ళు కానీ మున్సిపాలిటీ కానీ మాకు బాగా సహకరిస్తున్నారు. అలాంటి ఏమి జరగకుండా మున్సిపాలిటీ వాళ్ళు అదనంగా ఒక 20 కెమెరాలు పెడుతున్నారు. అదేమి జరగకుండా చూసుకుంటారని మేము భావిస్తున్నాం. 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరను 13వ తేదీ వరకు నిర్వహించబోతున్నారు. మొదటి రోజు చాటింపు, ఆ తర్వాత తోటి వేషం, బండ వేషం, బైరాగ వేషం, ఆ తర్వాత సప్రాలు, సునపకొండలు, ఆ తర్వాత విశ్వరూప దర్శనంతో అమ్మవారి గంగ జాతర ముగియనుంది. దీనికి సంబంధించి ఓవైపు జిల్లా కలెక్టర్, మరోవైపు తిరుపతి జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. భక్తులకు పెద్దపీట వేస్తూ ఎక్కడ అసౌకర్యం
ఇబ్బందులను కలగకుండా ఉండే విధంగా మరోవైపు వేసవి ఒక రద్దీని కూడా దృష్టిలో ఉంచుకొని కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వారికి అవసరమైన క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా గంగ జాతరలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి యొక్క వేసవి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా క్యూ లైన్లో కూడా త్రాగునీరు, మజ్జిగ, అట్లే అదేవిధంగా బిస్కెట్లు కూడా అందించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. తిరుపతికి గంగ జాతర అంటే ఓవైపు తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి, అదేవిధంగా కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య భక్తులే ఒక వీఐపీలుగా భావించి వారికి పెద్దపీట వేస్తున్నట్లుగా కూడా ఆలయ పాలక మండలి చైర్మన్, అదేవిధంగా పాలక మండలి సభ్యులు కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.